యూనైన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ త్వరలో ₹1 నల్లా కనెక్షన్ వెల్లడించిన మంత్రి పొంగూరు. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ నెలాఖరు వరకే గడువు అన్న మంత్రి నాదెండ్ల మనోహర్. రేషన్ బియ్యం అక్రమ రవాణా, 4 నిందితులు అరెస్ట్. 74 క్వింటాల రేషన్ బియ్యం, లారీ, 2 బొలెరో వాహనాలు స్వాధీనం. గజ్వేల్ ను అభివృద్ధి చేసింది ఒక్క కేసీఆరే, మాజీ మంత్రి హరీష్ రావు ఉద్ఘాటన. ఖైరతాబాద్ నియోజకవర్గంలో వేడెక్కుతున్న రాజకీయాలు, ఎగిరే పిట్ట కోసం మసాలా నూరుతున్న నాయకులు. శ్రీకాళహస్తిలో కాలభైరవ స్వామి అభిషేక పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మరికొద్ది రోజుల్లో పూర్తి కానుందని, దీంతో ₹1కే కనెక్షన్ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఆయన నెల్లూరులోని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 165 కోట్ల హక్కుల నిధులతో మిగిలిపోయిన 10% పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందని స్పష్టం చేశారు. ₹5,000 బదులు ₹1తో మీరు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఆల్రెడీ 2,500 కనెక్షన్స్ రెడీగా ఉన్నాయి. అంటే 2,500 ఇళ్ళకి, అంటే దాదాపు 10,000 మంది ప్రజలకి కనెక్షన్స్ రెడీ అయినాయి. కాబట్టి ఆ ఏరియా అయితేనే ఆ ఏరియా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. వాళ్ళందరూ కనెక్షన్ తీసుకోండి. ఎప్పుడైతే కనెక్షన్ తీసుకుంటారో మీ ఇంటిలో ఉండే బాత్రూమ్ నీళ్ళు కానీ, కిచెన్ నీళ్ళు కానీ, టాయిలెట్స్ నీళ్ళు కానీ డైరెక్ట్గా భూమి లోపల ఉండే లైన్లో బయటకు వెళ్ళిపోతాయి. అంటే మీ ఇంటి పక్కన ఉండే సైడ్ కెనాల్స్ నీళ్ళు చుక్కుండదు. నీళ్ళు చుక్కున్నప్పుడు దోమలు రావు. దోమలు ఎప్పుడు వస్తాయి? నీళ్లు నిలవ ఉంటాయి. కాబట్టి అసలు నీళ్ళే అక్కడికి రానప్పుడు అయితే ఆ డ్రైన్స్ ఎందుకంటే వర్షాకాలంలో నీళ్ళు పోయేందుకే. ఆ వర్షాకాలం 1-2 నెలలు నీళ్ళు పోయేదానికి అందుకే అయినట్టు ఇన్ఫార్మ్ చేస్తారు. ₹1 పెట్టి మీరు కనెక్షన్ తీసుకోండి. అయితే మీ ఇంటి లైన్ వేసుకోవడం ఇది బాధ్యత. 5,000 కట్టాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి స్పెషల్గా పర్మిషన్ తీసుకున్నారు. వారు వెంటనే యాక్సెప్ట్ చేశారు. వారు యాక్సెప్ట్ చేసేందుకు ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, దీపం 2 పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటికీ పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. అందరూ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలో భాగంగా దీపం 2 పథకం అద్భుతంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి దీపావళి నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొదటి విడతలో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి దీపం 2 కింద గ్యాస్ ఉచితంగా అందించడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 98 లక్షల మంది వినియోగదారులు దీన్ని ఉపయోగించుకున్నారు. మార్చి 31వ తారీఖు వరకు ఇంకా సమయం ఉంది. కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో అర్హత ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఉచిత గ్యాస్ పథకం దీపం 2 కింద పొందే విధంగా మీరు ఇమీడియట్గా నమోదు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. మరి ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం. కాబట్టి ఆ కార్యక్రమం ప్రారంభం అవ్వకుండా ముందు ఈ కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా ఉన్న ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ని ముందుగా మీరు మార్చి 31వ తారీఖు లోపు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దయచేసి ఇమీడియట్గా మీరు నమోదు చేసుకుని మార్చి 31వ తారీఖు కల్లా మీరు గ్యాస్ బుకింగ్ చేసుకోమని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ నుంచి మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 4 నిందితులను అరెస్ట్ చేశారు. ఏకకాలంలో మిర్యాలగూడ నాగార్జున సాగర్ లో రేషన్ బియ్యం వాహనాలను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 74 క్వింటాల రేషన్ బియ్యం, లారీలు, 2 బొలెరో వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సబ్ డివిజన్ కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు డీఎస్పీ రాజశేఖర్. పీడీఎస్ అక్రమ రవాణాకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ హెచ్చరిక. మిర్యాలగూడ డివిజన్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా ఈ పీడీఎస్ రైస్ అక్రమ రవాణా అరికట్టే క్రమంలో వేరువేరు సంఘటనల్లో మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకటి, నాగార్జున సాగర్ పిఎస్ లిమిట్స్లో ఒకటి, ఒక ఇంటర్ స్టేట్ పీడీఎస్ ట్రాన్స్పోర్టర్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టర్స్ గ్యాంగ్ని ఒకటి పట్టుకోవటం జరిగింది. వీరి వద్ద నుంచి
ఒక లారీ 2 బొలెరో వాహనాలతో పాటు 80 క్వింటాల పీడిఎస్ రైస్ స్వాధీనం చేసుకోవటం అయింది. దీంట్లో మొదటగా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య, మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వీళ్ళకి దాచేపల్లికి చెందినటువంటి మందపాటి నరేందర్, చంద్రశేఖర్, అమ్మోరు, తర్వాత అప్పారావు అనేటటువంటి 4 ఈ పీడిఎస్ రైస్ స్మగ్లర్లు ఒక లారీ బొలెరో వాహనాల ద్వారా ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కి, అంటే ముందు ఇక్కడి నుంచి వీళ్ళు దాచేపల్లి తీసుకెళ్తారు. దాచేపల్లిలో అక్కడ లోకల్లో కలెక్ట్ చేసినవి ఇక్కడి నుంచి తీసుకెళ్ళినవి ఇక్కడి నుంచి కాకినాడ పోర్టుకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనేది మాకు ఇప్పటివరకు వీళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టు ఇన్ఫర్మేషను. అదేవిధంగా ఈ నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దొరికినటువంటి వాహనము, దీంట్లో నెమలి నాగిరెడ్డి, తర్వాత నారాయణ, వీళ్ళందరూ కూడా రెంటచింతల వాళ్ళు. ఈ రెంటచింతల నుంచి వాళ్ళు ఇక్కడ మన ఏరియాలో రైస్ కలెక్ట్ చేసుకొని రెంటచింతల నుంచి అక్కడ లోకల్లో కలెక్ట్ చేసుకున్న రైస్ తోటి వీటిని తక్కువ ధరలకి ఇక్కడ కొని పైకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకు పీడిఎస్ రైస్ అక్రమ రవాణా అనేటటువంటిది ఏ విధంగా కూడా సహించేది లేదు. వీళ్ళందరి మీద కూడా మన దగ్గర ఇప్పుడు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతున్నది. ఇదే విధంగా మాకు ఈ క్రమంలోనే ఈ 2 నేరాలను మేము విచారించే క్రమంలోనే వీటిలో గతంలో పాత నేరస్తులు కొంతమంది ఇన్వాల్వ్ అయినట్టు మాకు సమాచారం ఉంది. ఆ విషయంలో కూడా మేము పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. సో వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి వాహనాన్ని మేము కోర్టుకి డిపాజిట్ చేస్తూ వీరిని రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ రోజున. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు అందరికీ కూడా మేము మీడియా ద్వారా తెలియజేయదలుచుకున్నాం. ఏ రూపంలో కూడా పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ అనేది సహించేది లేదు. దీంట్లో పాత నేరస్తులు కొంతమంది ఇంకా మళ్ళీ ఇన్వాల్వ్ అవుతున్నారని తెలుస్తున్నది. వాళ్ళు కూడా వారి పద్ధతి మార్చుకోవాలా. సో తక్కువ కాలంలోనే ఈ మిషన్ని ఛేదించినటువంటి పిఎన్డి ప్రసాద్, రూరల్ సిఐ గారు లక్ష్మయ్య, తర్వాత బీసన్న నాగార్జున సాగర్ సిఐ గారు, వాళ్ళ ఎస్ఐ సంపత్, వీళ్ళందరినీ కూడా, తర్వాత సిబ్బందిని, తర్వాత త్రిపురారం ఎస్ఐ ప్రసాద్ని, వీళ్ళందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. గజ్వేల్ ప్రజల చిరకాల స్వప్నం రైల్ అని దానిని సాధించి గజ్వేల్కు తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ది అని చెప్పారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు. అలాగే రైతులకు ఎరువులకు కోరా లేకుండా చేసినటువంటి ఘనత కూడా కేసీఆర్దేనని తెలిపారు హరీష్ రావు. కీర్తిని పెంచేలా మహాతి ఆడిటోరియం కానీ, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, గజ్వేల్లో జరిగిన అసాధారణ ప్రగతిలో కేసీఆర్ గారు కనపడతారు. రైలు అనేది గజ్వేల్కు ఒక కళ. ఆ కళను నిజం చేసి గజ్వేల్కు రైలు తెచ్చిండు కేసీఆర్. గజ్వేల్లో మన గోడం ర్యాక్ పాయింట్ పెట్టించి గజ్వేల్లో ఇలా రైతులకు ఎరువులకు కొరత లేకుండా జిల్లాకు అవసరమైన ఎరువులు రైలు ద్వారా గజ్వేల్కి వస్తున్నాయి. ఇవాళ గజ్వేల్ను కేసీఆర్ మధ్య ఉండేది ఒక తల్లి పిల్లని అనుబంధం. కానీ రేవంత్ రెడ్డి ఇలా చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు, గుళ్ళు మాటలు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి నీ పాలనలో గజ్వేల్ ₹1 పనిచేసినవా? నువ్వు చేసిన పని ఏమన్నా ఉందంటే 181 కోట్ల రూపాయల పనులు రద్దు చేసినావు. కేసీఆర్ గారు మంజూరు చేసి టెండర్లై నడుస్తున్న పనులను 181 కోట్ల రూపాయల పనులు రద్దు చేయడం మినహా నువ్వు కొత్తగా చేసింది ఏంది అంటున్నా. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ను కళ్ళల్లో పెట్టుకున్నావు, గజ్వేల్ మీద ఏడ్చినవు, గజ్వేల్ అభివృద్ధి మీద కుళ్ళినవు. ఇవాళ ముఖ్యమంత్రి అయితే కూడా గజ్వేల్ మీద ఏడిపోయినది. గజ్వేల్కు కేసీఆర్ గారు చేసిన పనులు రద్దు చేసి గజ్వేల్కు అన్యాయం చేసినావు తప్ప రేవంత్ రెడ్డి నువ్వు చేసింది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు కూడా కేసీఆర్ గర్జిస్తే తప్ప మల్లన్న సాగర్ గేట్లు తెరవలేను. నీ పరిపాలనలో దుష్ఫలితాలతో ఇవాళ తెలంగాణ మొత్తం కూడా అల్లాడుతుంది, జనం అల్లాడుతున్నారు, గజ్వేల్ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ అంటే రైతు బంధు, రేవంత్ అంటే రైతు బంధును మింగిన రాబంధు. నువ్వు బంద్ చేసినావు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు, యాసంగి రైతు బంధు ఇవాళ వల్లే. నీ బూటకపు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఇవాళ రైతులు గొల్లు అంటున్నారు, అయిపోయింది రుణమాఫీ అంటున్నావు.
సగం మందికి పైగా కానీ లేదు. ఇంకా నీ 17 నెలల పాలనలో అసలు నువ్వు గజ్వేల్కి ఏం తెచ్చినావని అడుగుతా ఉన్నా. నువ్వు తెచ్చింది అయితే ఏం లేదు. కానీ ఇలా కేసీఆర్ మీద మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు. ఏం చేసినావో చెప్పు. గజ్వేల్కి మాట్లాడే ముందు నువ్వు చేసిన పని ఉన్నదా? వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిండు కేసీఆర్. చిల్లర రాజకీయాలు మాను మిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు వచ్చి గజ్వేల్లో చిల్లర మాటలు మాట్లాడితే కూడా అద్భుతంగా కేసీఆర్ గారికి బ్రహ్మరథం పట్టింది గజ్వేల్ ప్రజలు. కేసీఆర్ గారిని గజ్వేల్ మీద కన్న తండ్రి ప్రేమ, నీది సవతి తల్లి ప్రేమ. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీది సవతి తల్లి ప్రేమ కనుకనే 182 కోట్ల పనులు రద్దు చేసినావు. నిజంగా నీ ప్రేమ నిజమైంది అయితే రద్దు చేసిన 182 కోట్ల పనులు వెంటనే ప్రారంభించు, వాటిని పునరుద్ధరించు, కొత్త పనులు మంజూరు చేయి. కొత్తది నీ మొహానికి కొత్తది ఇచ్చింది ఏం లేదు, కానీ ఉన్న పనులు రద్దు చేసినావు. 182 కోట్ల పనులు రద్దు చేసినావు. నువ్వు ఇంకా గజ్వేల్ మీద కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నావు. కేసీఆర్ గారు కడుపు నింపే ప్రేమ, ఆయన బ్రతుకునిచ్చే ప్రేమ గజ్వేల్ మీద. నీదేమో కపట ప్రేమ. ఇలా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కడితే ప్రజలు బతుకుతున్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కడితే ప్రజలు బతుకుతున్నారు. పాతూర్ల మెయిన్ రోడ్ మీద రాజీవ్ రహదారి మీద మార్కెట్ కడితే వందలాది మంది రైతులు బతుకుతున్నారు. పార్టీ ఫిరాయింపుల కేసు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ తుది దశకు చేరుకుంటున్న సందర్భంలో నగరంలోని రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో రాజకీయ విభేదాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ వేదికగా పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగుతూ ఉండగా రేపు మాపో తీర్పు వస్తుందన్న సమాచారంతో ఖైరతాబాద్లో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ కష్టకాలంలో కాంగ్రెస్ ను నియోజకవర్గంలో బలపరిచిన నాయకుడు రాజు యాదవ్ కే టికెట్ ఇవ్వాలని వివివిఐపీలు సంచరించే కేబీఆర్ పార్క్ చౌరస్తాలో ఫ్లెక్సీ వెలసింది. ప్రస్తుతం ఇది వివాదంగా మారింది. తన నియోజకవర్గంలో మరో నాయకుడికి టికెట్ ఇవ్వాలంటూ వెలసిన ఫ్లెక్సీపై దానం మండిపడ్డట్టు సమాచారం. అన్నకు కోపం వస్తే తమ్ముడు చర్యలకు దిగిపోయారు. సాయంత్రం ఫ్లెక్సీని చించివేయడంతో ఫ్లెక్సీ వివాదం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై రాజు యాదవ్ తన అభిమానులను పెట్టి ఉండవచ్చునని, తనకు ఎలాంటి సమాచారం కూడా లేదని చెప్పడం కొసమెరుపు. అయితే ఫ్లెక్సీలు చించడం దానం గూండాకి నిదర్శనం అంటూ వాపోయినట్లు తెలిసింది. నియోజకవర్గాన్ని తన కబంధ హస్తాల్లో ఉంచుకుంటూ ఇతరులను అన్ని రకాలుగా వేధించడం దానంకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆయన తన సన్నిహితుల వద్ద మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మనం కూడా సీరియస్ గానే తీసుకుని ఉన్నాం. ఈసారి దానం ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తన అనుచరులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా జరిపారు. కాలభైరవ అనుగ్రహం పొంది సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ స్వామి వారికి అభిషేకాలు జరుపుకున్నారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
టీడీపీ మద్దతుదారు మోహన్ రెడ్డిపై దాడి జరగడం బాధాకరమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కొత్తపల్లి గ్రామంలో రెడ్ల మధ్య గొడవలు పెట్టడం మానుకోవాలని హితవు పలికారు. పరిటాల సునీత ఎమ్మెల్యే అయ్యాక తన ఇద్దరి తమ్ముళ్లు కుమారులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రసాద్ రెడ్డిని చంపించింది ఎమ్మెల్యే పరిటాల సునీత కాదా అని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారానికి చర్చల ద్వారా ప్రయత్నం చేయాలి తప్ప భౌతిక దాడులు ఏమాత్రం కూడా సరైన మార్గం కాదు. వడ్డిపల్లి వద్ద 26 సెంట్ల భూ వివాదమే ఈ దాడికి కారణము అని సంపూర్ణంగా పోలీసు వర్గాలకు కూడా సమాచారం ఉంది. పరిటాల సునీతకు సంపూర్ణమైన సమాచారం ఉంది. కొత్తపల్లి మోహన్ రెడ్డి కూడా సంపూర్ణమైన సమాచారం. చింతపట్టి సుధాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి అని ఎవరినైతే ఇద్దరు నిందితులను ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారో ఈరోజు ఉదయం తెలంగాణ 3ంటికి చిత్తూరు జిల్లాలో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పోలీసులు ఇప్పటికే వారిని విచారించడము, వారు పూర్తిగా ఈ భూ వివాదానికి సంబంధించినటువంటి సమస్య గురించి పోలీసుల విచారణలో తెలియజెప్పడం కూడా జరిగింది. ఉత్తరాయ సముద్రానికి సంబంధించినటువంటి ఒక ఎస్సీ కుటుంబీకుని వద్ద 26 సెంట్ల భూమిని కొనుగోలు చేసి చింతపట్టి సుధాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఆధీనంలో వాళ్ళు అనుభవించడం జరుగుతోంది. దాన్ని ఆయనకు కూడా సమీప బంధువులైనటువంటి సుధాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డిలతో చర్చించడము, అనేక మంది వాగ్వాదం జరగడం కూడా జరిగింది. కొత్తపల్లి మోహన్ రెడ్డి ఎవరో దూరమైన వాడేం కాదు. కొత్తపల్లి మోహన్ రెడ్డిని గతంలో నేనే గ్రామ పెద్దల సహకారంతో సర్పంచ్గా చేయడం జరిగింది. గుత్తి మాజీ ఎంపీపీ వైసీపీ సీనియర్ నాయకుడు కోన మురళీధర్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసిన విషయం విదితమే. విషయం తెలుసుకున్న వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి మాజీ ఎంపీపీ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించారు. ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్లోని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ కారణాలతో పోగొట్టుకున్న 28 లక్షల విలువ గల 126 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ తాము వాడే సెల్ ఫోన్లు దొంగిలించబడిన, పలు కారణాల చేత పోగొట్టుకున్న సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫోటో తీసుకున్నాం. సూడో పోలీస్ కేసును 30 గంటల్లోనే సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీసులు ఛేదించారు. ఫిర్యాదుదారుడే అసలు నిందితుడిని తేల్చడంతో పాటు సహకరించిన అతడి స్నేహితుడిని కూడా కటకటాల వెనక్కు నెట్టారు. 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గ్లోబల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అరుణ్ కుమార్ కు కంపెనీ డబ్బును కాజేయాలనే దుర్బుద్ధి పుట్టింది. మరో బ్రాంచ్ లో డబ్బులు డెలివరీ ఇచ్చే సమయంలో పోలీసులు తనిఖీ పేరుతో ఆపి బ్యాగు తీసుకుని వెళ్లిపోయారంటూ కట్టుకథ అల్లే బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సుడో పోలీస్ గా అనుమానించినటువంటి పోలీసులు దర్యాప్తు జరపగా సీసీ కెమెరాల్లో ఎటువంటి ఆనవాళ్లు లభించకపోవడంతో అతని మొబైల్ ను పరిశీలించినా అందులో కూడా ఎటువంటి అనుమానం కలగకుండా కాల్ డేటాను డిలీట్ చేశాడు. దీంతో కాల్ లిస్టు తెప్పించి పరిశీలించిన పోలీసులు సంఘటనకు ముందు అతని మిత్రుడు సురేంద్రతో మాట్లాడినట్టు గుర్తించి అతన్ని ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా 5 లక్షలు లభ్యమయ్యాయి. దీంతో కాల్ లిస్టు తెప్పించి పరిశీలించిన పోలీసులు సంఘటనకు ముందు అతని మిత్రుడు సమరేంద్రతో మాట్లాడినట్లు గుర్తించి అతని ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా 5 లక్షలు లభ్యమయ్యాయి. దీంతో సూత్రధారి అరుణ్ తో పాటు తన ఇంట్లో స్వాహా నగదును దాచుకున్న సమరేంద్రను అరెస్ట్ చేసి 5 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని రిమాండ్కు తరలించారు. మన
ఈ న్యూ బోయినపల్లిలో సునయన టవర్స్లో అపార్ట్మెంట్లో ఈ సల్లు శ్రీనివాస్ అనే అతను మార్చి 1వ తారీఖు నాడు కూడా మన బోయినపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇతను ఇంట్లో లేనప్పుడు ఒక వ్యక్తి, ఒక గుర్తు తెలియని యువకుడు అతను ఇంట్లోకి ప్రవేశించి 3 లక్షల నగదు, దాదాపు 3 తులాల 2 బంగారు చైన్లు, ఒక స్మార్ట్ వాచ్ దొంగతనం చేసినట్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతను కంప్లైంట్లో కూడా నేను అపార్ట్మెంట్ నుంచి బయటికి పోతున్నప్పుడు ఒక యువకుడు అపార్ట్మెంట్లోకి ప్రవేశించిండు. అయితే నేను అతను ఆపి ఎక్కడికి పోతున్నంటే ఏదో మా ఫ్రెండ్ దగ్గరికి అని చెప్పిండు. అతని మీదే డౌట్ ఉందని స్పెసిఫిక్గా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మేము వెరిఫై చేసిన తర్వాత అతను ఒక బీటెక్ చదివే యువకుడు, అతను రెగ్యులర్గా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోతుంటాడు. అయితే యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసినప్పుడు కూడా అతను ఎటువంటి అఫెన్స్ చేయలేదు. తర్వాత ఈ కాంప్లైంట్ శ్రీనివాస్ని మేము గట్టిగా ప్రశ్నించి అతని మూమెంట్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ వెరిఫై చేసిన తర్వాత అతను ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినట్లు ఒప్పుకోవటం జరిగింది. ఇట్లాంటి ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చి మన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీని పోలీసు యొక్క అంటే విధుల్ని అంటే అదే ఫాల్స్ కంప్లైంట్ మీద ఫోకస్ అయ్యేటట్లు, తర్వాత ఈ మన మ్యాన్ పవర్ అంతా మిస్యూజ్ అయ్యేటట్లు ఈ విధంగా తప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్లు ఇతని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. సంచారపురి కాలనీలో యాక్చువల్గా గ్రేవ్ నైట్ హెచ్పి అయితే దాంట్లో ఒక 3 వ్యక్తులు మనకు చాలా వరకు కూడా సీసీ ఫుటేజ్ కూడా చుట్టుపక్కల అన్నీ వెరిఫై చేయడం జరిగింది. సంచారపురి కాలనీ, తర్వాత ఓల్డ్ ఎయిర్పోర్ట్ రూటు, ఇవన్నీ కూడా అంటే లీడింగ్ టు సంచారపురి కాలనీ రూట్స్ అన్నిటిని కూడా మొత్తం అన్ని ఏరియాస్ని కూడా సీసీ కెమెరాలు ఫుటేజ్లు అన్నీ వెరిఫై చేయడం జరిగింది. ఒక 3 వ్యక్తులు అంటే సీసీ ఫుటేజ్ కూడా క్లారిటీ లేదు, అయినా కానీ మా క్రైమ్ టీము దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. అయితే అక్కడ కాలనీలో మా డీసీపీ గారు మేమంతా విజిట్ చేసినప్పుడు కూడా ఎక్కువ సీసీ కెమెరాలు అయితే ఎక్కువ లేవు. వాటి గురించి కూడా చాలా వరకు కూడా ఇప్పుడు కాలనీలలో వాళ్ళకి అంటే ఎన్లైట్ చేయాలనుకుంటున్నాం. సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ దాని మీద కూడా కమ్యూనిటీ అంటే ఒకటి పోలీసింగ్ ఆ ఆస్పెక్ట్లో కూడా మీటింగ్స్ పెట్టి వాటి ప్రతి కాలనీలో కూడా ఖచ్చితంగా అట్లీస్ట్ ఇంపార్టెంట్ జంక్షన్లో సీసీ కెమెరాలు పెట్టాలన్నట్లు మేము ఎన్లైట్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ అదేవిధంగా ఈ వెల్ఫేర్ అసోసియేషన్, తర్వాత ఇంకేమైనా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సీసీ కెమెరాలు చాలా కీలకం కాబట్టి వాటిని ఆ ఏర్పాట్లో వాళ్ళు కూడా వాళ్ళ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోఆపరేట్ చేస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీకాళహస్తిలో కాలభైరవ స్వామి అభిషేక పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, త్వరలో ₹1 నల్లా కనెక్షన్ వెల్లడించిన మంత్రి పొంగూరు. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ నెలాఖరు వరకే గడువు అన్న మంత్రి నాదెండ్ల మనోహర్. రేషన్ బియ్యం అక్రమ రవాణా, 4 నిందితులు అరెస్ట్. 74 క్వింటాల రేషన్ బియ్యం, లారీ, 2 బొలెరో వాహనాలు స్వాధీనం. గజ్వేల్ ను అభివృద్ధి చేసింది ఒక్క కేసీఆరే, మాజీ మంత్రి హరీష్ రావు ఉద్ఘాటన. ఖైరతాబాద్ నియోజకవర్గంలో వేడెక్కుతున్న రాజకీయాలు, ఎగిరే పిట్ట కోసం మసాలా నూరుతున్న నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి న్యూస్.